కొద్ది రోజుల క్రితం పాత రాజరాజేశ్వరిపేటకు చెందినటువంటి ఒక 3 ఏళ్ల బాలుడు తీవ్రమైనటువంటి టైఫాయిడ్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి. వ్యాధి తీవ్రత పెరగటంతో 14% ఉండవలసినటువంటి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4కి చేరటంతో పరిస్థితి విషమించింది. ఎన్ని ఆసుపత్రులకు తీసుకువెళ్ళినా, ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులు చాలా కృంగిపోయారు. ఈ విషయాన్ని ఎలాగో సీఎం పేషీలో ఉన్నటువంటి వైద్య అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటంతో వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళటం, వెంటనే స్పందించినటువంటి చంద్రబాబు ఆ బాబుకి మెరుగైనటువంటి వైద్యం అందించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించడంతో వారు వెంటనే ఒక వైద్య బృందాన్ని ఆ బాలుడి ఇంటికి పంపించి అవసరమైన టెస్టులన్నీ చేయించటం, ఆ తర్వాత ఆ బాలుడిని ఏలూరు విజయవాడ మార్గ మధ్యంలో హైవే పక్కన ఉన్నటువంటి రెయిన్బో ఆసుపత్రికి తరలించడం జరిగింది. 11 రోజుల చికిత్స అనంతరం బాలుడు నిన్న ఇంటికి చేరుకోవటం జరిగింది. పూర్తిగా కోలుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళటం జరిగింది. ఈ 11 రోజులు కూడా సీఎం పేషీ నుంచే అధికారులు వైద్యులతో మాట్లాడటం, అన్ని రకాలైనటువంటి విషయాలను తెలుసుకోవటం, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం, డాక్టర్లకు అవసరమైనటువంటి సహకారాన్ని సీఎం పేషీ నుంచే అందించినటువంటి నేపథ్యంలో బాలుడు ఏ సమస్య లేకుండా కోలుకోవటం జరిగింది అని చెప్పి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే తమ కుమారుడు దేవాంశ్ ఈరోజు తమ ముందు ఉన్నాడని చెప్పి వారు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.